మనకి సిట్ వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్ రిమార్క్స్ మనకి ఇచ్చారు. ఏమని తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ దాంట్లో ఏం చెప్పారు అనంటే, ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ కండక్టింగ్ ఎనీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్, టెక్నికల్ ఎవాల్యుయేషన్, ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ అండ్ రికమెండేషన్స్ వర్ అప్రూవ్డ్ బై ది దెన్ సీనియర్ ఆఫీసర్స్, నేమ్లీ ఓ బాలాజీ FA and CAO and Shri AV Dharmareddy Additional Executive Officer and Shri Anil Kumar Singhal IAS Executive Officer without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the ghee procurement. For the reasons stated above, it is recommended to take suitable action as deemed fit against the above erring committee members and senior TTD officers for deliberate omissions and failures. Deliberate అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి తప్పు జరిగింది అనేది CFTRI అంతకు ముందు రిపోర్ట్ కళ్ళ ముందు ఉంది. నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు. 5 నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు. డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలని తర్వాత అది డిఫరెంట్ ఏంటి, అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా, ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్. నివ్వెరపోయేటువంటి విషయాలు కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్ షీట్ చదివితే డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే 58 లక్షల లీటర్ల దాకా కొనడం. కెమికల్స్ ఏంటా కెమికల్స్, ఈ ల్యాబ్ రిపోర్ట్ ని ఆల్టర్ చేయాలి అనంటే ఆ ఏ వాల్యూస్ ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒకవైపు టెండర్ ని డైల్యూట్ చేశారు. రెండో వైపు